తెలంగాణ ప్రభుత్వం ముందు, తెలంగాణ డీజీపీ ముందు సుమారుగా 42 మావోయిస్టులైతే లొంగిపోవడం జరిగింది. వారిలో అందరూ కూడా చిన్నారుల నుంచి పెద్దల వరకు కూడా అన్ని క్యాడర్ల వరకు లొంగిపోవడం జరిగింది. వారి నుంచి సుమారుగా వీళ్ళు స్వాధీనం చేసుకున్న రైఫిల్స్ అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద 42 మంది నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఇందులో 9mm గన్స్ కావచ్చు, ఇటు ఎన్ఎస్ఎస్ గన్స్ కావచ్చు, 9mm పిస్టల్స్ కావచ్చు, అన్నీ కూడా ఇక్కడే భద్రపరచడం జరిగింది. సుమారుగా మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఆ వెహికల్స్ అన్నీ కూడా సుమారుగా 1007 బుల్లెట్లను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారుగా ఇందులో 7.62 AK-47 రైఫిల్స్, అలాగే 7.62 SLRs ఒక 4, 5.56 INSCAS రైఫిల్స్ 3, సుమారుగా 9mm స్టెన్ గన్లు ఒక 3, 0.33 రైఫిల్స్ ఒక 6, 8 రైఫిల్స్ 9, సుమారుగా 9mm ఆటో పిస్టల్స్ ఒకటి, ఇలా సుమారుగా 36 వెపన్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. అన్నింటినీ కూడా ఒక బుల్లెట్స్ని పెట్టుకొని చూపిస్తూ ఉన్నారు. వెపన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా గతంలో పోలీసులు వారు ఉపయోగించిన వెపన్స్ ఇవన్నీ కూడా మనం విజువల్ చూస్తున్నాం. వీటన్నిటిని కూడా చెక్ చేసుకొని అన్నిటి కూడా గ్రీస్ పెట్టుకొని వీటి మరమ్మతు చేసుకొని వాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాటి అన్నిటిని కూడా అంటే బహుశా అప్పట్లో వీటిని ఎవరైతే పోలీస్ చేతిలో ఉన్నప్పుడు పోలీసు స్టేషన్ల మీద అటాక్ చేసినప్పుడు వారి దగ్గర నుంచి స్వాధీనం చేసిన వెపన్స్గా డీజీపీ గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పాత రైఫిల్స్, ఇవన్నీ కూడా మనం SIN సింగిల్ షాట్ గన్స్, ఇవన్నీ కూడా సింగిల్ షాట్ గన్స్ ఒక్కొక్క బుల్లెట్ని లోడ్ చేసుకుంటూ కూడా ఫైర్ చేస్తూ ఉంటారు. మనం ఇంకా పాత తుపాకులు కూడా ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా 8mm రైఫిల్స్, ఒక్కొక్క గన్కి ఒక్కొక్క బుల్లెట్ ఒకేసారికి ఇలా లోడ్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఒక్కొక్క బుల్లెట్ని లోడ్ చేసుకుంటూ ఇందులో పెట్టుకుంటూ షూట్ చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ వీటిని మోడిఫై చేసుకుంటూ వీటికి మోడిఫై చేసుకుంటూ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ ఇలా వాడుకుంటూ వస్తున్నాం. బుల్లెట్స్ మనం చూస్తాం, ఎన్ని బుల్లెట్స్ మేరకు ఉన్నాయో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి గల పరిహారం వీరైతే సుమారుగా ఒక్కొక్కరికి 25,000 నష్టపరిహారంతో పాటు ఒక LMG గన్నుని వీరు కనుక అప్పచెప్తే సుమారుగా 5 లక్షలు, AK-47 రైఫిల్ అయితే 4 లక్షలు, INSCAS రైఫిల్ అయితే 2 లక్షలు, SLR అయితే 2 లక్షలు, 0.303 రైఫిల్స్ 1,12 బోర్ సింగిల్స్, ఇలా ఒక్కోదానికి ఒక ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా భారీ ఎత్తున, ఇవన్నీ కూడా అయితే మనం పేర్లు మెన్షన్ చేసి ఉండడం జరుగుతుందో 1005, 001 ఇవన్నీ కూడా పోలీస్ క్యాడర్లు, పోలీసుకు సంబంధించిన వెపన్స్. ఇవన్నీ కూడా వారు బందోబస్తులో వాడే వెహికల్స్, ఒక ఆర్మీ సోల్జర్స్ కావచ్చు, బెటాలియన్లు వాడే వెపన్స్. ఇవన్నీ కూడా వీటిపై పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆ సమయంలో లాక్కున్న రైఫిల్స్ అన్నీ కూడా యూనిఫామ్లో ఉన్న వారు మాత్రమే వాడాలి. వీటిని యూనిఫామ్లో ఉన్న పోలీసులు కావచ్చు, ఇటు యూనిఫామ్లో ఉన్న ఆర్మీ సోల్జర్స్ మాత్రమే వాడాల్సిన వెపన్స్ని వీరి చేతిలో వాడకూడదు. అందుకే వీటిని స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సుమారుగా ఒక్కొక్క గన్ను సుమారుగా 20 నుంచి 25 కేజీల బరువు ఉన్న ఈ గన్స్ అన్నీ కూడా వీరి చేతిలో పట్టుకోవడం జరుగుతూ ఉంది. సుమారుగా మరి ఇంత భారీ కెపాసిటీ ఉన్న గన్స్ని ఇంత భారీ కెపాసిటీ ఉన్న ఈ వెహికల్స్ గన్నుని భుజాలపై మోసుకుంటూ సుమారుగా రోజు కొన్ని గంటల పాటు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. వీటినే వేసుకుంటూ భుజాలపై ఒక కొడుకులాగా వీటిని పోసుకుంటూ ఉంటా ఉంటారు ఈ మావోయిస్టులు. వీరి గన్నే వీరి ఆయుధం. అంటే దీంట్లో ప్రతిదీ కూడా ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ వేసుకొని పోయిన అన్నిటి కూడా వాచర్లు పెట్టుకొని వీటిని వినియోగిస్తూ ఉన్నారు. సుమారు 25 కేజీలు ఉన్న ఈ వెపన్స్ని ప్రతిరోజు కూడా వారు తినే సమయంలో కావచ్చు, పడుకునే సమయంలో పాటు వారితో పాటే 25 కేజీల ఈ వెపన్ని వారితో పాటే మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఈ వెపన్స్ అన్నీ కూడా ఇవన్నిటిని కూడా రోజు వారు వినియోగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు సింగిల్ షాట్ బ్యారెల్ గన్స్ కూడా ఉండడం జరిగింది. ఇవి మనం సాధారణంగా వీరి దగ్గర చూస్తుంటాం, బాడీ గార్డ్స్ దగ్గర, బౌన్సర్ల దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఇది ఒక నాటు తుపాకీలా కనిపిస్తుంది, కానీ ఒక పవర్ఫుల్ వెపన్, ఒక షాట్ లాగా వెళ్ళి బ్లాస్ట్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆర్మీ సోల్జర్స్ దగ్గర ఉండేవి, ఒక బందోబస్తు క్యాడర్ దగ్గర ఉండే వెపన్స్. ఇవన్నీ కూడా శిక్షణ తీసుకున్న వారు సులభంగా మోస్తారు, కానీ మనం శిక్షణ తీసుకోలేదు కాబట్టి బరువు చాలా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా లైన్స్ అడ్జస్ట్మెంట్లు కనబడుతూ ఉన్నాయి. 1, 2, 3, 4 పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అరిగిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి మనం గురి పెట్టాలన్నా కూడా ఇవన్నీ కూడా చాలా షార్ప్గా ఉండాలి. కానీ ఇప్పుడు కూడా ఇవి మనుగడలో లేనట్టు కనిపిస్తుంది. కానీ వీటినే వీరు మళ్ళీ వినియోగిస్తూ వీటినే వాడుతూ ఉన్నారు. వన్స్ అన్నిటిని కూడా మరి ఇంతకాలంగా సాయుధ పోరాటం చేస్తూ వచ్చారు. కొంతమందితో మాట్లాడడం మనం RTV కొంతమందితో మాట్లాడినప్పుడు ఊర్లో జరిగే గొడవల్ని వాటన్నిటిని ఎదిరించడం కోసం మేము ఈ సాయుధ పోరాటానికి వచ్చామంటూ కూడా చెప్తా ఉన్నారు. వెపన్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటిని కూడా ఈ గన్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఒక్కొక్క రైఫిల్, ఇది మనం చాలా సినిమాలో చూసినప్పుడు మనం డమ్మీ గన్స్ ఉంటాం అనుకుంటాం, కానీ ఇవన్నీ కూడా నిజమైన గన్లు. ఇవన్నీ కూడా చాలా బలంగా
భారీ ఎత్తున బలంగా ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా షార్ట్స్ మ్యాగజైన్స్ కింద నుంచి పెద్ద పెద్ద మ్యాగజైన్స్ పెట్టుకొని వినియోగిస్తూ ఉంటారు వీటన్నిటిని కూడా. మరి ఇంత బలమైన ఆయుధాలని వీరు మామూలుగా లొంగిపోవడమే కాకుండా ఆయుధాలతో కనుక లొంగిపోతే ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్పింది. మరి ఒకసారి మిగతా గన్స్ ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, బుల్లెట్స్తో లొంగిపోయారు, ఒకసారి అవి కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎయిర్ గన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఎయిర్ గన్ ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే వీరు ట్రైనింగ్ పర్పస్గా వాడుతున్నారా, లేకపోతే దీన్ని తలకి దగ్గరగా ఏం చేసి ఒక కంటిన్యూస్ 2 షాట్స్ కొట్టినా కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరొకటి BLG గన్, దీన్ని వీరే తయారు చేసుకున్నారు. దీనికి పైన ఒక రాకెట్ లాంచర్ లాగా ఒకటి పెట్టుకొని, ఏదైతే మిషనరీ రాకెట్ లాంచర్ లాగా ఒకటి పెట్టుకొని ఇక్కడి నుంచి కనుక ఏం చేస్తే ఇక్కడ నుంచి పవర్ తీసుకొని ఆ రాకెట్ లాంచర్ లాగా పైకి వెళ్ళి పేలుతుందంట. దీన్ని వీరే తయారు చేసుకున్నారు, సొంతంగా వీరే తయారు చేసుకున్నట్టు ఒక ఆయుధాలు తీసుకునే వారు కూడా వచ్చారు. మరి పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా 42 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది, ఆయుధాలతో లొంగిపోవడం జరిగింది. మరి ఇంకా చాలామంది కూడా లొంగిపోవాల్సిన వారు ఎంతోమందో ఉన్నారు. మరి వారందరూ కూడా లొంగిపోతారా? మరి ఇంకొంతమంది గణపతి లాంటి వారు ఇంకెంతమంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు, వారు కూడా లొంగిపోతారా? ఇలాగ భారీగా ఆయుధాలతో కనుక మీరు లొంగిపోతే మీకు మరింత అడిషనల్ అమౌంట్ మీకు ఇస్తాం. ఒక AK-47 వస్తే మీకు 5 లక్షలు, SLR గన్తో వస్తే మీకు 4 లక్షలు, ఇలా గన్తో కాబట్టి మీరు కనుక వస్తే అమౌంట్ ఎక్కువ ఇస్తాం. ఇచ్చే నష్టపరిహారాలు వీటి కాకుండా పరిహారాలు 25,000 కాకుండా అడిషనల్ అమౌంట్ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. వీటికి హెల్త్ కార్డులు కూడా ఇస్తామంటూ చెప్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇంకెంతమంది మావోయిస్టులు లొంగిపోయే అవకాశం ఉంది, ఇంకెంతమంది లొంగిపోతారు. ఇటు తెలంగాణ, ఏపీతో పాటు చాలామంది కూడా సిద్ధంగా ఉన్నారు. మరి మావోయిస్టులు లొంగిపోయిన తర్వాత దేశం పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? మార్చి 31 తారీఖు డెడ్లైన్ అనుకున్నాం, కానీ ఈరోజు ఏప్రిల్ 10న కూడా లొంగుపాటుకు చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు వీరందరికీ కూడా పునరావాసం కల్పిస్తామంటూ వారికి కావాల్సిన హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామంటూ చెప్తా ఉన్నారు. మరి ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, వాటివి, హైదరాబాద్.